అళగమ్మ గారు స్కందాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఆవిడికి అనారోగ్యం వచ్చి ఇక ప్రాణోత్క్రమణం అయిపోయే సమయం ఆసన్నం అయిపోయింది. ఇక మాట పోయింది. ఆవిడ్ని పడుకోబెట్టి ఇప్పటికీ ఉంటుంది ఆ గది, అళగమ్మ గారికి మోక్షం ఇచ్చిన గది అని రాసుంటుంది, మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు. ఆ గదిలో అమ్మ దగ్గర కూర్చుని అమ్మ గుండెల మీద కుడి చేయి పెట్టి అమ్మ తల మీద ఎడం చేయి పెట్టి పట్టుకున్నారు. తెల్లవారుజామున కూర్చున్న వ్యక్తి రాత్రి 8 గంటలకి లేచారు. లేచి అమ్మ మోక్షం పొందింది అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, ఏమైందన్నారు. అమ్మ చేసుకున్న కర్మల వల్ల, వాసనాబలం వల్ల కొన్ని వేల జన్మలు ఎత్తాలి. ఆ కొన్ని వేల జన్మల్ని అమ్మతో సూక్ష్మ రూపంలో అనుభవింపచేసేశాను. సూక్ష్మ శరీరంతో అనుభవించేసింది. కర్మలన్నీ నశించిపోయాయి. ఇప్పుడు అమ్మ మళ్ళీ పుట్టడానికి ఏ కర్మలు లేని స్థితిలో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. కాబట్టి అమ్మ సిద్ధి పొందింది. అందుకే అమ్మని వేల మంది చూస్తూ ఉండగా ఆ అరుణాచల క్షేత్రంలో ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చూస్తుండగా ఆయనలోంచి ఒక జ్యోతి బయటికి వెళ్ళి నిలబడింది రమణాశ్రమంలో పైన. అందరూ ఆశ్చర్యంతో ఆ జ్యోతి వంక చూస్తూ వెలిగిపోతోంది అది ప్రకాశంతో. రాత్రి 8:47 సమయం. అందరూ ఆ జ్యోతి వంక చూసి భగవాన్ రమణ అరుణాచల శివ అరుణాచల శివ అని అరుస్తున్నారు. ఆ జ్యోతి క్రమక్రమంగా పైకెక్కుతూ అరుణాచల పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఈశాన్య దిక్కుగా వెళ్ళి ఆ కొండలోకి కలిసిపోయింది. అంతే, అక్కడతో భగవాన్ రమణుల యొక్క శరీరం విడిచిపెట్టేశారు. కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారు అరుణాచలం వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేస్తూ రమణాశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఒక్క నిమిషం ఆగి లోపలికి చూశారు. ఆయన్ని చూడటానికి రమణాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి నమస్కారం చేశారు. ఆయన వాళ్ళందరికీ చెయ్యెత్తి ఓసారి ఇలా అని వెళ్ళిపోయారు. ఆయన రమణాశ్రమంలోకి వెళ్ళలేదు. రమణులు బయటికి రాలేదు. రమణుల దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యో పరమాచార్య స్వామి వారు అటు ఎడుతున్నారు కదా గిరి ప్రదక్షిణంగా, మీరు వెళ్ళలేదేం బయటికి అని అడిగారు. రమణులు అన్నారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని ఒకరు, రమణులనొకరు, ఇద్దరున్నారా అని అడిగారు. వారి దృష్టిలో ఒక్కటే ఉంటుంది, ఎప్పుడూ ఆత్మ అంతే. ఆయనకి కుక్కలోనూ అదే కనపడుతుంది, పాములోనూ అదే కనపడుతుంది తప్ప ఆయనకి రెండు కనపడవు, ఉన్నదొక్కటేగా అన్నాడు. ఎప్పుడూ అదే మాట అనేవారు. నమో భగవతే శ్రీరమణాయ భగవతే శ్రీరమణాయ